ధూమ్దా ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇక ధూమ్దా ముచ్చట్లు షురు. నిజంగా మన తెలంగాణ బిడ్డ కవితక్కను కండ్లమట్టతనంతో అరెస్టు చేసిరు. కడుపుల కుట్రేషాలు పెట్టుకొనే ఈడీ ఆఫీసర్లను పంపిరు. ఇది నేనంటున్న మాట కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ చెప్తున్న మాట. చిన్న పోరనికి కూడా అర్థమైతుంది ఈ కవితకు అరెస్ట్ వెనక ఎవరున్నారు, ఎందుకు గోసబుచ్చుకుంటారో. అవునా కాదా? అందుకే తెలంగాణ మళ్ళోసారి రోడ్ల మీదకి వచ్చింది, కవితక్కకు హిమ్మతిచ్చింది. అగో ఇగో ఇది మన గులాబీ దళం. ఇది మన బిఆర్ఎస్ సైన్యం. మన ఆడపడుసును గోసవుచ్చుకుంటున్నందుకు కేంద్రం మీద తెలంగాణ సూయించిన కోపం. ఎమ్మెల్సీ కవితక్కను అన్యాయంగా అరెస్టు చేసిన కాంచెల్లి తెలంగాణ తల్లడిల్లిందొల్లా మన ఆడపడుసులు బాధపడ్డరు. ఇదంతా మోడీ సార్ చేస్తున్న కుట్రే అనుకుంటా శాపాలు పెట్టిర్రు. హైదరాబాద్ పట్నం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న చిన్న పల్లెటూరు దాకా గులాబీ జెండా పట్టుకొని జనం రోడ్ల మీద కచ్చిర్రు. కవితకు అరెస్టు గురించి ఎరకౌడుతోనే మన బిఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు శుక్రవారం సందే ధర్నాలు రాస్తారోకోలు చేసిర్రు. మోడీ సార్ దిష్టి బొమ్మలు కాలబెట్టిర్రు. కేంద్రమోళ్ళు ఈడీఓలు కావలసుకొనే కవితక్క మీద కుట్ర పన్నిరని లీడర్లు చెప్తుర్రుల్లా. ఎంపీ ఎలక్షన్లల్లా కారు పార్టీ గెలవకుండా పువ్వు పాటోలు చెయ్యి పాటోలు కలిసిపోయి ఆడుతున్న నాటకం అని అంటుర్రు. బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు కార్యకర్తలందరూ కవితక్కకు హిమ్మతిగా నిలబడ్డరు. ఎమ్మెల్సీ కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ఈనాడు నిరసన తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కేంద్ర ప్రభుత్వం అనుకుంటే విచారణ చేయండి అర్థంటలేం, కానీ తెలియక అరెస్ట్ చేయడం అనేది ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రము రాష్ట్రం ఇద్దరు ఒకటే దొంగ అన్నట్టు ఇటు రేవంత్ రెడ్డి అటు మోడీ ఇద్దరు ఒకటే ఈనాడు తెలంగాణ రాష్ట్ర సమితిని పొందబెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఎన్నడూ కూడా పోరాటం చేసినటువంటి తెలంగాణ. ఇది పోరాటానికి ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలేము. కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా ఇట్లా రాజకీయ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు తమ పార్టీలో చేరమని, తమ పార్టీకి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలని చెప్పి వ్యవహరించినటువంటి నేతలను ఏదో ఒక రకంగా ఈడీలు సిబిఐల ద్వారా దాడులు చేయించి వాళ్లను లొంగదీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి లొంగుబాటుకు మేము వెళ్ళలేదు కనుకనే ఈనాడు మా కవితను అరెస్ట్ చేయడం జరిగింది. మరి అట్లాంటి పరిస్థితులలో మేము తప్పకుండా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా మేము న్యాయం మా వైపే ఉంటుంది. ఈనాడు మరి ప్రజాస్వామ్య విలువలన్నీ కూడా భూస్థాపితం అయిపోతున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. మరి తప్పకుండా కవితను వెంటనే విడుదల చేయాలని చెప్పి, బేషరతుగా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవలెన్ని కుట్రలు చేసినా గోసవుచ్చుకుందాం అనుకున్నా మన కవితక్క కొంచెం కూడా బెదరలే, ధైర్యంగా నిలబడ్డది. వందల మంది పోలీసులు ఆఫీసర్లు చుట్టుముట్టి పట్టుకపోతున్నా కొంచెం అంటే కొంచెం కూడా భయపడలే. నిజంగా కవితక్క ధైర్యానికి టీవీలలో చూసి ఎంతో మంది పరేషాన్ అయ్యారు, శనార్థులు చెప్పిర్రు. అగో శుక్రవారం పగటిలి సంధి చీకటి పడేదాకా కవితక్కింట్లా ఈ ఈడివోలు షేకింగులు చేసిరు కదా. అందరు ఫోన్లు గుంజుకొని గాయ చేసిరట. అయినా కవితక్క అదరలే బెదరలే. వాళ్ళు అడిగిన కాయిదాలు చూయించింది, అడిగిన ప్రశ్నకు జవాబు ధైర్యంగా చెప్పింది.
కానీ ఈడీ వాళ్ళు ముందుగానే కవితక్కను ఢిల్లీకి తీసుకుపోయేదందుకు విమానం టికెట్లు బుక్ చేసిరట. అంటే వాళ్ళు ముందే ఫిక్స్ అయినట్టే కదా అరెస్టు చేసేదందుకు. ఇక అరెస్టు చేసేదందుకు తీసుకుపోయేటప్పుడు కూడా కవితక్క ధైర్యంగా నిలబడ్డదోళ్ళ ఇంట్లోళ్లకు ధైర్యం చెప్పింది. న్యాయం మన దిక్కే ఉంటదని అందరికి హిమ్మతిచ్చింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 100 మంది పోలీస్ ఆఫీసర్లు చుట్టుముట్టు మీడియా జనాలు అయినా కవితక్క ముంగడికి అడిగేసింది. ఆ గుండె ధైర్యానికి ప్రతి ఒక్కరు తారీఫ్ చేసిరు. జైలుకు పోతుందని సంబరపడ్డ పగోళ్ళు కూడా అక్క ధైర్యం చూసి పరేషాన్ అయ్యర్రు. ఇంత సతాయించినా కొంచెం కూడా భయపడతలేదేందని ఆగమాగం అయ్యరట. ఇటు ఢిల్లీలో కూడా గిదే సీన్. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎంతసేపు విచారణ చేసినా కవితక్క ఓపికతోని జవాబు చెప్పింది. ఆమెకు పానం కొంచెం మంచిగా లేకున్నా ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అయినా కేసులు కోర్టులు బీఆర్ఎస్ కు కొత్త కాదు. తెలంగాణ రానప్పుడే కవితక్క ఎంతో మంది ఆడపడుసులను ఉద్యమం దిక్కు నడిపించింది. ధైర్యంగా ముంగటిగా అడుగులేపించింది. అసోంటిది ఇప్పుడు ఈ కేసులు ఎంక్వైరీలు రిమాండ్లు కవితక్కను ఏం చేయలేవని అంటుర్రు. నిర్దోషిగా బయటికి వస్తుందని ప్రతి ఒక్కరు చెప్తుర్రు. ఆ దేశంలో ఓట్ల గంట మోగిందొల్లా ఎంపీ ఎలక్షన్లకు డేట్ వచ్చింది. ఎంపీ ఎలక్షన్లు అంటే ప్రధానిని ఎన్నుకునే ఓట్లు అన్నట్టు. ఏ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే ఆ పార్టీ తరపున ఎవలోగలు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటారు అన్నట్టు ఈ ఓట్లు ఎన్నడున్నాయి, ఏ రాష్ట్రంలో ఎప్పుడు పెడతారు, మన కాడ పరిస్థితి ఏంది, ఆంధ్రాలో అసెంబ్లీ ఓట్ల ముచ్చటేంది అరుచుకుందాం రారి. ఇక దేశమంతా ఎలక్షన్ల కూడా వచ్చిందోళ్ళ ఎంపీ ఎలక్షన్ల ముచ్చట. ఎలక్షన్ సంఘ పోలు చెప్పిర్రు. ఇగో ఈయననే ఎలక్షన్ సంఘానికి పెద్ద సారు. బరాబర్ 3 గొట్టంగా విలేకరుల మీటింగ్ పెట్టిర్రు. ఫస్ట్ మన దేశంలో ఓట్లు ఎట్లా నడుస్తాయి, ఏంది కథ, ఓటర్లలో మొగోళ్ళు ఎంతమంది, ఆడోళ్ళు ఎంతమంది, కొత్తగా ఓటేసేటోళ్ళు ఏ పాటు మంది, ఓటేసి దందుకొచ్చేటోళ్లకు మంచినీళ్ళ సౌలతేంది, సెక్యూరిటీ ముచ్చటేంది, ఇవన్నీ చెప్పిండు. ఇక ఇవి చెప్పుడైపోయినాక అస్సలు ముచ్చలకు వచ్చిండు పెద్ద సారు. వచ్చే నెల 19 సంధి మన దేశంలో ఎంపీ ఓట్లు షురు అవుతాయట. మొత్తం 7 దశలల్లో పెడతారు. దేశమంతా ఒకటేసారంటే కష్టమవుతుంది కదా. అందుకే ఒకరోజు కొన్ని రాష్ట్రాలకు, ఇంకో రోజు ఇంకా కొన్ని రాష్ట్రాలకు, ఇట్లా మొత్తం 7 దశలలో ఉంటాయట. అంటే జూన్ 1 నాటికి దేశంలో ఓట్లేసుడు అయిపోతుంది. ఇక 4వ తారీఖు నాడు పడ్డ ఓట్లను లెక్కబెట్టి ఎవరు గెలిచిర్రు ఏంది కథ గవన్నీ చెప్తారు. ఇక మన తెలంగాణ ముచ్చట్లకొస్తే మన కాడ మొత్తం 17 ఎంపీ స్థానాలకు మే 13వ తారీఖు నాడు పోలింగ్ ఉంటది. ఎంపీ ఓట్లతోనే కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా అదే రోజు ఎలక్షన్లు ఉంటాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ట్ నందితక్క పాపం కాలం చేసే కదా, అందుకే అక్కడ కూడా ఎలక్షన్ ఉంటది అన్నట్టు. ఇక మన పక్క రాష్ట్రం ఆంధ్రలా మనతోటే ఓట్లుంటాయి. మే 13వ తారీఖు నాడు ఆడ కూడా పోలింగ్ ఉంటది. ఆడ ఎంపీ ఎమ్మెల్యే 2 ఎలక్షన్లు ఒకటేసారి నడుస్తాయి. అంటే అక్కడ వాళ్ళు 2 ఓట్లు వేయాలన్నట్టు. ఇక గిట్ల దేశం మొత్తం పడ్డ ఓట్లను ఒకటే నాడు లెక్క పెడతారు. జూన్ 4వ తారీఖు నాడు కొత్త ప్రభుత్వం ఏందో తెలిసిపోతుంది. గివులా ఇయాల్టి ధూమ్ధాం ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి టీ న్యూస్. బాయ్ బాయ్, టాటా.